నేను ఇంటికాడ ఉన్నారా, నేను ఇంటికాడ ఉంటే ఇట్లా అన్నకు ఇట్లా చంపేసారు, నీకు తెలుసా అంటే నాకు తెలియదు, నేను ఇప్పుడే రెడీ అవుతున్నా అంటే నేను ఊటా ఉట్టిన అక్కడి నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే నిజంగానే కాల్పులు చేసి చంపడం జరిగింది. ఎప్పటి నుంచో పేదల కోసం పనిచేసిన వ్యక్తి. నేను చిన్నగా ఉన్నప్పుడే హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడే పేదల కోసం సిపిఎంలో పనిచేసిన, సిపిఎం నుంచి సిపిఐలో ఇప్పుడు ప్రజెంట్ సిపిఐలో పనిచేసిన జాతీయ పోస్ట్ సిపిఐలో జాతీయ మన తెలంగాణ స్టేట్ సంబంధించిన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన గుడిసెలు కూడా వేయించారు, మన నాగోల్లో ఆ గుడిసెలు, సాయినగర్ గుడిసెలు అన్ని వాళ్ళ మీదనే పోరాటం చేసిన, పేదల కోసం పోరాటం చేసినారు. మాకు కూడా కొంచెము డౌట్ ఉన్నట్టుగా చెప్పిండు మాకు, కానీ అంత క్లారిటీగా చెప్పలేదు. ప్రాణహాని ఉందని చెప్పారు కానీ మాకు అంత క్లారిటీ చెప్పలేదు. మాకు చెప్పినుంటే మేము కూడా అంత అన్నతమ్ములకు కేసులు అనేది ఏం లేవు, అంత అలాంటి ప్రాణహాని ఉందని చెప్పినుంటే మేమంతా అన్నతమ్ములు అందరం ఒక దగ్గర ఉంటుండే, అందరం ఇక్కడే ఉన్నాం అంత అన్నతమ్ములు. కాబట్టి వాళ్ళు సంథింగ్ మన ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఆ సాయినగర్, దిల్సుఖ్నగర్, మన సాయినగర్, నాగోల్ ఏరియా ఆ సంబంధించిన ఏరియా వాళ్ళే ఉంటారు వాళ్ళు, నాకు తెలిసి. కాబట్టి వాళ్ళను ఎట్లయినా శిక్ష పడాలి. శిక్ష అంటే ఇప్పుడు అందరూ భూతగాదాలకు సంబంధించింది కొంతమంది నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. భూతగాలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఏమైనా ఉంటే కోర్టులు పెట్టుకోవాలి, దానికి ఏమైనా ఉంటే దాడులు పెట్టుకోవాలి. కానీ ఇలా చంపడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు అది. కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాంటి పేదల కోసం పాటుపడే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఇలా చంపడం పోతే మనం ఇంకా ఎవరు మిగులుతారు? ఇక్కడ ఎవరు మిగిలరు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పేది కూడా పేదల కోసమే చెప్తుంది. మరి పేదల కోసం పనిచేసే వాళ్ళను పేదల కోసం పని చేయకుండా అందరూ ఉన్న వాళ్ళను చేస్తే పేదల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు? కాబట్టి వాళ్ళను కూడా చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే శిక్ష పడాలి. అలాంటి ఎవరైనా సరే హైదరాబాద్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా మర్డర్ చేయడం అంటేనే భయపడాలి. అలాంటి చట్టం తీసుకురావాలి మన దాంట్లో.